హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ వర్కుల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. కొత్తగా 2260 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సిలో భర్తీ చేసేందుకు నిన్న అనగా 15/4/2025న ఏపీ ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాటికి సంబంధించిన గజెట్ నోటిఫికేషన్. ఈ వీడియోలో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల వేకెన్సీస్ గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే డిఎస్సికి సంబంధించిన బయాలజీ కంటెంట్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు కొత్తగా 2260 పోస్టులను ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇందులో 1136 సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు అలాగే 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని ప్రభుత్వం అయితే సూచించింది. అటిజం, అర్ధిష్ట అభ్యసన లోపం, మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది. ఉమ్మడి జిల్లా వారీగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్య పోస్టులు గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా కనిష్టంగా నెల్లూరు జిల్లాలో అయితే ఉన్నాయి. హెచ్జిటి ప్రత్యేక విద్య పోస్టులు ఉమ్మడి గుంటూరులో ఎక్కువగా ఉండగా విజయనగరంలో తక్కువగా అయితే ఉన్నాయి. ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 1984 అవసరం కాగా ఇప్పటికే 860 మంజూరు అయితే అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దానికి అదనంగా 1124 మంజూరు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో లేని ప్రత్యేక విద్య పోస్టులను తాజాగా 1136 మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధన మెరుగుపరిచేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మిగులుగా ఉన్న హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను విలీనం చేస్తూ వాటి స్థానంలో కొత్తగా ఈ పోస్టులను అయితే సృష్టించడం అయితే జరిగింది. మీరు గజెట్ నోటిఫికేషన్ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అలాగే ఇక్కడ ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ అలాగే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదటగా మనం ఎస్జిటి చూసినట్లయితే అత్యధిక వేకెన్సీస్ మనకు గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాయి. టోటల్గా వేకెన్సీస్ చూసినట్లయితే 151 వేకెన్సీస్ అయితే ఎస్జిటికి ఉన్నాయి. అతి తక్కువ వేకెన్సీస్ చూసినట్లయితే మనకు విజయనగరం డిస్ట్రిక్ట్లో 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే మనకు ఎక్కువగా 151 వేకెన్సీస్తో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఎస్పీఎస్ నెల్లూరుకి సంబంధించి తక్కువ వేకెన్సీస్ అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో పాజ్ చేసి ఇక్కడ టోటల్గా ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే ఎస్జిటిస్కి 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వీడియోకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.